పూజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. లవ్ ఫెయిల్యూర్, పెళ్లి అవ్వట్లేదు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రుణ బాధలు, వ్యాపారంలో నష్టం, కోర్టు వివాదాలు, ఇలా ఎటువంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కార మార్గాలు అందించడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు సంకల్ప సిద్ధి వ్యవస్థాపకులు డాక్టర్ జగదీష్ గారు. మరి గురువుగారితో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మాట్లాడగలరు. అలాగే గురువుగారిని వ్యక్తిగతంగా కలవాలనుకునేవారు గురువుగారి హైదరాబాద్ వాసులందరికీ అందుబాటులో ఉంటారు. ఆదిత్య ఎన్క్లేవ్, అన్నపూర్ణ బ్లాక్, ఫ్లాట్ నంబర్ 511, అమీర్పేట్లో. గురువుగారి వ్యక్తిగత నంబర్ 8924012345. మరి గురువుగారు నమస్కారం అండి. నమస్కారం గురువుగారు, మా పూజా టీవీ ప్రేక్షకులకి అసలు సంకల్ప సిద్ధి అంటే ఏంటో వివరిస్తారా? తప్పనిసరిగా అమ్మా. ముందుగా పూజా టీవీ ప్రేక్షకులకి, సంకల్ప సిద్ధి ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. సంకల్పం అంటే కోరిక, సిద్ధి అంటే పొందడం. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏదో ఒక సంకల్పం లేదా సమస్య ఉంటుంది. అది నెరవేర్చుకోవడానికి లేదా పరిష్కారం చేసుకోవడం కోసం శత విధాలా ప్రయత్నిస్తుంటారు. సో అట్లాంటి సమస్యని లేదా సంకల్పాన్ని నెరవేర్చడం కోసం సులభ మార్గంలో సంకల్ప సిద్ధి మీకు చేరువ చేస్తుంది. సో ఇది జితేన్ గారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కొన్ని లక్షలాది మంది కూడా లబ్ధి పొందున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేను ఇందులో ఎక్స్పర్ట్ అవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అది మీ అందరికీ చేరువ చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను. గురుగారు, మనకు మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో హలో, సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? నా పేరు కార్తీక్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయవాడ. గురు, మీ సమస్య ఏంటండి? నా జాబ్ పర్పస్ అండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రెసెంట్ టైంలో కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉన్నా. గురువు గారు ఉన్నారు, మీ సమస్యను వివరించండి. ఓకే, నమస్తే అండి, చెప్పండి. నమస్తే స్వామి. నమస్తే. నా పేరు కార్తీక్, చెప్పండి. జాబ్ పర్పస్ మీద ఫోన్ చేశానండి. ఓకే. సో కార్తీక్ గారు, మీలో దాదాపు చాలా వరకు కూడా బీటెక్ మిగతా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ జాబ్ చేయాలో, ఎలా చేయాలో, ఏం చేయాలో తెలియక చాలామంది నిరాశ పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంత అన్నారు? 90 సార్. 19? 1-9-90. ఓకే. కార్తిక్ గారు, మీరు ఏం చేస్తారంటే ఒక A4 షీట్ పేపర్ తీసుకోండి. ఓకే. పేపర్ తీసుకొని రావి ఆకుతో వెనక ముందు ఆవునై తాకించండి, అంటే రాయండి. రాసి తలస్నానం చేసి తల వెంట్రుక ఒకటి పెట్టండి. ఒక స్టాంప్ సైజ్ ఫోటో పెట్టండి. ఒక 7 స్క్వేర్ సెంటీమీటర్ అంటే 7 సెంటీమీటర్ల వెడల్పు, 7 సెంటీమీటర్ల పొడవున్న పేపర్ మీద మీ సంకల్పం రాయండి. పైన మీ ఇష్ట దైవం పేరు రాయండి, ఏ రోజు ప్రారంభిస్తున్నారు రాయండి. కింద మీ పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు రాసి సంకల్పం ఏదైతే ఉందో, అంటే మీకు ఉద్యోగం రావాలనే సంకల్పం మీది ప్రస్తుతం. సో కింద రాసి మీ సంతకం చేసి 3 కూడా అందులో పెట్టండి. A4 షీటు, రావి ఆకు, దాంతోపాటు తల వెంట్రుక, ఫోటో, మీ సంకల్పం రాసిన పేపరు 3 కలిపి పెట్టి ఫోల్డ్ చేసేసి కవర్లో పెట్టి 2 అరచేతులు ఇలా గట్టిగా రబ్ చేసుకోండి. అంటే వేడిగా ఉంటుంది. ఇలా 2 అరచేతులు వేడి చేసుకున్న తర్వాత ఆ పేపర్ని మధ్యలో పెట్టుకుని 21 times 21 days మీరు అది కంటిన్యూస్గా చేయటం, అంటే రోజుకు మహా అయితే 3 నిమిషాలు అవుతుంది. రోజుకు 3 నిమిషాలు మీరు కేటాయించగలిగితే మినిమం 21 డేస్లో మీకు పాజిటివ్ రిజల్ట్, అంటే మంచిగా అవ్వడానికి ఉంటుంది. మంచి ఉద్యోగంలో మీరు పొందగలరు. తర్వాత ఇందులో చిన్న ఇదేంటంటే, మీరు ఆ పేపర్ని ఎవరు కూడా తాకకూడదు, అంటే ఎవరు టచ్ చేయకూడదు అది. సో అది మీరు ఫస్ట్ డే మీరు స్టార్ట్ చేసే ముందు మొట్టమొదటి రోజు మాత్రం తలస్నానం చేసి మాత్రం మీరు చేయాల్సి ఉంటుంది. ఇది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే చేయాలి. అంటే సన్ రైజ్ టు సన్సెట్, ఈ మధ్యలో సూర్యునంత వరకు మాత్రమే మీరు చేయాలి. మధ్యలో ఎప్పుడైనా చేయొచ్చు, రోజుకి ఎన్నిసార్లైనా చేయొచ్చు. అంటే మీ సంకల్పం ఇంకా గట్టిగా అవ్వాలి అంటే, బలంగా ఉండాలి అంటే తప్పనిసరిగా మీరు ఎక్కువసార్లు చేస్తే మంచిది. విన్నారు కదండి, గురువుగారు చెప్పినట్టుగా చేయండి, శుభ ఫలితాలను పొందుతారు. మరి లైవ్లో కాల్ కలవని వాళ్ళు, లైవ్లో మీ సమస్య చెప్పడానికి ఇష్టపడని వాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి 24 గంటలు ఎప్పుడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురువుగారితో మాట్లాడవచ్చు. మరి గురువుగారు, సంకల్ప సిద్ధి ద్వారా ఏ సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుందా? తప్పనిసరిగా అన్ని సమస్యలు కూడా సంకల్ప సిద్ధి ద్వారా పరిష్కారం అవుతుంటాయి. కొన్ని అంటే కోర్టు కేసులు కానివ్వండి, సంతాన సమస్యలు కానీ, గవర్నమెంట్ జాబ్స్ అని,
ఇలా ఏదైతే మనకి కొన్ని అంటే వ్యవధి తీసుకుంటుందో అలాంటివి టైం తీసుకుంటుంది తప్ప ఈ ఇంటర్వ్యూస్ గురించి జాబ్ కానివ్వండి మిగతా అన్ని కూడా ఒక తక్కువ వ్యవధిలో అయిపోవడానికి అవకాశం ఉంది. గురుగారు మనం నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు చెప్పండి అమ్మా. దినేష్ గుప్తా అండి. ఎక్కడి నుంచి? ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరిలో ఎక్కడుంటారు? రాజోలు. మీ సమస్య ఏంటి? రాజోలండి. మీ సమస్య చెప్పండి. కిడ్నీ ప్రాబ్లం అండి బాబుకి. హెల్త్ బాగుండట్లేదండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 6/12/6/1990 12/6/1990. బాబు పేరండి? దినేష్ గుప్తా అండి. దినేష్ గుప్తా. గురువు గారు ఉన్నారు, మీ సమస్యను వివరించండి. హలో నమస్తే అమ్మా, చెప్పండి. దినేష్ గుప్తా హెల్త్ బాగుండట్లేదండి. ఓకే, దాని గురించి అండి. బాబుకి ఒక పని చేయండి అమ్మా. ఇందాక మీకు చెప్పాను కదా రావి ఆకుతో ఎలా చేయాలో మీకు చెప్పాను. అది అంటే సంకల్పం ఏదైతే మీకు బాబుకి కిడ్నీ ప్రాబ్లం అన్నారో సో అందులో మీరు సంకల్పం రాసి మీరు పెట్టండి, తప్పనిసరిగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అది విన్నారు కదా ఇందాక మీరు చెప్పింది, రావి ఆకుతో ఎలా ఆవుని తాకించి వెనక ముందు చెప్పిన ఫామ్లో మీరు విన్నారు కదా, అది చేయండి అమ్మా. అది కాకుండా రోజు కూడా ఆదిత్య హృదయం మీరు చదువుతుండండి, పారాయణం చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే గురుగారు ఆదిత్య ఎన్క్లేవ్ అన్నపూర్ణ బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 511 అమీర్పేట్లో గురుగారు అందుబాటులో ఉంటారు. అలాగే గురుగారిని వ్యక్తిగతంగా కలవాలనుకునేవారు 8924012345 నెంబర్కి కాల్ చేయొచ్చు. లైవ్లో కాల్ కలవని వాళ్ళు, లైవ్లో మీ సమస్య చెప్పడానికి ఇష్టపడని వాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి 24 గంటల్లో కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మాట్లాడవచ్చు. 24 గంటల్లో ఎప్పుడైనా సరే కాల్ చేయవచ్చు. గురువుగారు అసలు సంకల్పాలు అనేవి నెరవేరుతాయంటారా? తప్పనిసరిగా సంకల్పం అంటే ప్రతి ఒక్కటి కూడా అంటే మనకి అదృష్టం అంటే చాలా వరకు కూడా ఉన్నతమైన పొజిషన్లో ఉంటారు. అంటే మనకు అనుకోకుండా వచ్చేది అదృష్టం. ఆ అదృష్టాన్ని మనకు చేరకుండా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఆ నెగిటివ్ ఎనర్జీస్ పోగొట్టి మీకు చేయడానికి ఫార్మా ఎనర్జీ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే ఫార్మా ఎనర్జీ అంటే 2 అరచేతుల వేడి ద్వారా మీరు చేసే ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్కటి కూడా మీకు సాధ్యం అవుతుంది. కాకపోతే కొన్ని ముందుగా అవుతుంటాయి, కొన్ని లేటుగా అవుతుంటాయి. అది ఎన్ని రోజులు పడుతుంది, ఎలా అవుతుంది అనేది తప్పనిసరిగా నేను మీకు ఆ జాతక రీత్యా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ వీటిని చూసి నేను ఎన్ని రోజులు అవుతుంది అనేది మీకు తప్పనిసరి చెప్పచ్చు. అలాగే గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? నా పేరు సత్యభూషణ్ రావు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం నుంచి అండి. ఏ సమస్యతో బాధపడుతున్నారండి? అంటే వ్యాపారం గురించి అండి, డెవలప్మెంట్ అవ్వట్లేదు సరిగ్గా, ఆర్థిక పరంగా. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 30వ తారీఖు 6వ నెల 1974. 30వ తారీఖు 6వ నెల 1974. అవునండి. అలాగే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే గురువు గారు. అంటే వ్యాపారం పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది కానీ ఏం డెవలప్మెంట్ కనిపించలేదు నాకు. ఓకే, ఏ విధంగా ఉంటుంది, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము. మీ పేరేమిటన్నారు? ఇబ్బంది పడుతున్నాము. మీ పేరేమిటన్నారండి? నా పేరు సత్యభూషణ్ రావు అండి. సత్యభూషణ్ రావు గారు. సత్యభూషణ్ రావు గారు. ఓకే, భూషణ్ రావు గారు, మీలాగా దాదాపు చాలా వరకు కూడా కొన్ని లక్షల రూపాయల వ్యాపారంలో పెట్టి నష్టాల పాల్పడటం చాలామంది చూస్తున్నాం. సో మా దగ్గర క్లయింట్స్ వస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక నెగిటివ్ పీరియడ్లో అంటే ఒక దశ ఎలా ఉందో తెలియకుండా ఆ టైంలో స్టార్ట్ చేయటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. సో మీరు ఏం చేస్తుంటారంటే ఇందాక చెప్పినట్టుగా A4 షీట్లో పేపర్ తీసుకోండి, మామిడాకు వెనక ముందు ఆవుని తాకించండి. సో దాంతోపాటుగా మీరు తల వెంట్రుక తలస్నానం చేసి ఒక తల వెంట్రుక అందులో పెట్టాలి. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కన్నా చిన్నదాన్ని అంటే స్టాంప్ సైజ్ ఫోటో అంటారు. స్టాంప్ సైజ్ ఫోటో ఒకటి 7 సెంటీమీటర్ల వెడల్పు 7 సెంటీమీటర్ల పొడవున్న పేపర్ మీద ముందుగా మీ ఇష్టదైవం రాసి ఏ రోజు అయితే మీరు స్టార్ట్ చేస్తున్నారో ఒక మంచి రోజు చూసుకుని మంచి రోజు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ డేట్ రాసి కింద మీ పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు రాయండి. సంకల్పం వివరంగా రాయండి. స్వామి ఏదైతే మీరు పెట్టారో, ఫర్ ఎగ్జాంపుల్ గాజువాకలో ఉన్న నా సూపర్ మార్కెట్ మంచిగా ఆర్థికంగా నిలదొక్కునేలాగా లాభాల బట్టలు ఉండేలాగా చేయండి స్వామి, అది కూడా 90 రోజుల్లో అంటే ఇలా ఒక వ్యవధి పెట్టాల్సి ఉంటుంది.
అది మీరు పెట్టి చేయటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది ఇందాక చెప్పినట్టుగా ఇది పేపర్ని ఎవరు కూడా తాకూడదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే దీన్ని చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీకు తప్పనిసరిగా ఏదైతే మీరు వ్యవధి పెడుతున్నారో మీకు 21 డేస్ మినిమం చేయాల్సి ఉంటుంది. 21 డేస్ తర్వాత మీకు రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. 90 డేస్లో పరిపూర్ణంగా మీరు మంచిగా ఆర్థికంగా నిలదొక్కుంటారు. విన్నారు కదండి, గురువుగారు చెప్పినట్టుగా చేయండి, శుభ ఫలితాలను పొందుతారు. అలాగే గురువుగారిని వ్యక్తిగతంగా కలవాలనుకునేవారు 8924012345 నెంబర్కి కాల్ చేయగలరు. గురువుగారు హైదరాబాద్లోని అమీర్పేట్ ఆదిత్య ఎన్క్లేవ్ అన్నపూర్ణ బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 511లో అందుబాటులో ఉంటారు. అలాగే లైవ్లో కాల్ కలవని వాళ్ళు, లైవ్లో మీ సమస్య చెప్పడానికి ఇష్టపడని వాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి 24 గంటల్లో ఎప్పుడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మాట్లాడవచ్చు. గురువుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నారా? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము. ఈ సంవత్సరం అవుతుందా లేదా అని. అలాగే అండి, గురువు గారు ఉన్నారు, మీ సమస్యను వివరించండి. లక్ష్మి గారు చెప్పండి. ఇల్లు ఈ సంవత్సరం కట్టుకోవాలనుకుంటున్నామండి. కట్టుకోగలమా? ఈ సంవత్సరం మొదలు పెట్టగలమా లేదా అని. అది మీరు ఒకసారి నా పర్సనల్ నెంబర్ వ్యక్తిగత నెంబర్కి కాల్ చేయండి అమ్మా. చేస్తే మీ ఆస్ట్రాలజీ న్యూమరాలజీని బేస్ చేసి ఈ సంవత్సరం మీకు సాధ్యం అవుతుందా లేదా నేను చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. గురువుగారు, మరొక సందేహం అండి. ఈ సంకల్ప సిద్ధిని ఎవరైనా చేయవచ్చా? ఎటువంటి సమస్య ఉన్న వాళ్ళైనా చేయవచ్చా? తప్పనిసరిగా ఇది ఫామా ఎనర్జీ, అంటే ఇది ఇందులో ఎలాంటి పూజ చేయడానికి కానీ మిగతా వాటికి ఎలాంటి అవకాశం లేదంటే ఫామా ఎనర్జీ కాబట్టి ఇట్స్ ఎ కంప్లీట్లీ సైంటిఫిక్ మెథడ్. మీ 2 అరచేతులు పెడుతూ, అంటే చాలా వరకు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వీళ్ళు కూడా వస్తుంటారు. సో మేము పూజ చేయడానికి అవకాశం ఉండదు, మేము కూడా చేయొచ్చా ఈ ప్రక్రియ అని చెప్పేసి. సో ఈ ఫామా అంటే 2 అరచేతుల వేడి అనేది ప్రతి ఒక్కరికి అనువుగా ఉండే పని కాబట్టి ప్రతి ఒక్క సంకల్పాన్ని మీరు ఈ ఫామా ఎనర్జీ ద్వారా మీరు చేయొచ్చు. అలాగే గురువుగారు, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఈ సంకల్ప సిద్ధి చేయాలనుకుంటే వాళ్ళు ఏ విధంగా చేయాలి? డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, దీంతో ఈ ఫామా ఎనర్జీకి డేట్ ఆఫ్ బర్త్ సంబంధం లేదండి. ఇందాక చెప్పినట్టుగా సంకల్పం గట్టిగా ఉంటే చాలు. అంటే ఆ యోగం ఉంది, ఆ సంకల్పం లేదా సమస్య ఉంది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రాసెస్ వల్ల ఈ మామిడాకు పెట్టడం కానీ, ఆవుని తాకించడం కానీ, తల వెంట్రుకు పెట్టడం, ఫోటో పెట్టడం, సంకల్పాన్ని ఇంకోటి ఇందాక కాల్స్ చెప్పడం ఇదేంటి, వైట్ పేపర్ మీద 7 సెంటీమీటర్ వెడల్పు 7 సెంటీమీటర్ పొడవున్న పేపర్ మీద రెడ్డింగ్ పెన్నుతో మాత్రమే రాయాలి. అది రాసి మీరు 3 కలిపి చేసి ఫామా ఎనర్జీ వల్ల చేయొచ్చు. సో ఇలా ఏ మతం వాళ్ళైనా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో అండి. సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? గీత అండి. గీత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ అండి. ఏ సమస్య గురించి చేశారు? నాకు గృహయోగం గురించి అండి. అలాగే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో గురువు గారు, నమస్కారం అండి. నమస్తే అమ్మ. నా పేరు గీత అండి. చెప్పండి అమ్మా గీత గారు. నాకు నల్గొండలో ఒక ప్లాట్ ఉందండి గురుగారు. ఓకే. అయితే ఆ ప్లాట్ సేల్ అవుతలేదండి. అయితే నాకు అసలు గృహయోగం ఎప్పుడుంది? ఆ ప్లాట్ ఈ ప్లాట్ సేల్ అయితేనే మేము వేరే దగ్గర హైదరాబాద్ లో తీసుకొని కట్టుకోవాలనుకుంటున్నాం అండి. తప్పనిసరిగా అది సేల్ కావాలండి గురుగారు, పరిష్కారం చెప్పండి. తప్పనిసరిగా. సో గీత గారు, మీకులాగానే నర్సాపురం అనే ఏరియా నుంచి సుభద్ర గారు కాల్ చేశారు దాదాపు ఒక 4 నెలల కిందట అనుకుంటాను. సో ఒక ప్లేస్, ఒక ప్లాట్ ఒకటి వివాదంలో ఉందండి, గొడవలు అవుతున్నాయి. మా ఆయన ఉన్నారు, ఆయన ఆల్మోస్ట్ కోర్టు వరకు కూడా వెళ్ళి చివరి వరకు ఉండి కోర్టులో కూడా నెగిటివ్ అయిపోయింది. దానివల్ల ఆయన హార్ట్ అటాక్ వచ్చి పోయారు. దాని తర్వాత ఎవరైతే మా బంధువులు ఉన్నారో వాళ్ళు, అంటే నా సొంత తమ్ముడే కూడా నన్ను ఇబ్బంది పెట్టడం, సో ఆ ప్లేస్ నీకెందుకు నాకు ఇచ్చేయటం, ఇలా చాలా అలా ఇబ్బందులు పడున్న ఇది కనీసం నన్ను కలవడం, అంటే ఆవిడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా పాపం ఏడుస్తూనే ఉందన్నమాట. నాకు చాలా బాధ అనిపించి ఆవిడ అడ్రస్ తీసుకొని ఒక వస్తువు పంపించాను, ఇలా చేయండి అమ్మా అని చెప్పేసి. దాంతోపాటుగా ఏదైతే ఫార్మ్ ఎనర్జీ కాన్సెప్ట్ ఉందో అది చెప్పాను. మొత్తం అంతా చేయటం, ఇది ప్రాసెస్ చేసి దాదాపు ఒక 40 డేస్ అనుకుంటాను. 40 డేస్ చేసిన తర్వాత ఆవిడ నాకు కాల్ చేశారు, గురువుగారు చక్కగా మీరు అంటే నా దశ బాగుందో లేదా మీరు చెప్పిన ఇది బాగుందో తెలియదు కానీ మొత్తం ఫ్లాట్ అయిపోయిందండి, 2 కోట్ల రూపాయల వరకు అది వెళ్ళిపోయిందని చెప్పారు. సో అలా అదే మాదిరిగా మీరు కూడా ఈ మామిడాకుతో ఒక షీట్, A4 సైజ్ షీట్ అంటే ఇంత ఉంటుంది,
ఈ పేపర్ తెల్ల కాగితం తీసుకొని, మంచిగా ఉన్న తెల్ల కాగితం తీసుకొని మామిడాకు వెనక ముందు ఆవునేయి తాకించి రాయండి. రాసి ఇందాక చెప్పిన ఫార్ములాని మీరు అప్లై చేయండి. దాంతోపాటుగా నల్ల మినువులు 1 కేజీ తీసుకోండి. నల్ల మినువులు కేజీలు తీసుకొని 9 భాగాలు చేయండి. 9 భాగాలు ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క తెల్లగుడ్డలో పెట్టి మూట కట్టేసి ఆ పెట్టే ముందు మీ తలగడ దగ్గర పెట్టి పడుకోవాల్సి ఉంటుంది. ఆ పెట్టే ముందు ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో, ఏదైతే మీకు శక్తులు అడ్డుపడుతున్నాయో, సో అవన్నీ కూడా పోయేలా చేయమని చెప్పేసి మీరు అనుకుని అక్కడ తలగడ దగ్గర పెట్టి పడుకోవాలి. అదే మినుముల్ని ఏం చేస్తారంటే మరుసటి రోజు ఉదయం బయట పక్షులు తినేలా ఉంచండి. అలా 9 రోజులు చేసి 10వ రోజున విఘ్నేశ్వర టెంపుల్కి వెళ్ళి, విఘ్నేశ్వరుడి కోవిలికి వెళ్ళి మీరు అక్కడ 11 రూపాయలు దక్షిణ వేసి కొబ్బరికాయ కొట్టి ఏదైతే మీ సమస్య ఉందో లేదా మీ సంకల్పం ఉందో దాన్ని అందులో చేయటం వల్ల తప్పనిసరిగా మీరు ఆ ప్లేస్ని అమ్మగలరు. తర్వాత మీరు ఏదైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో అది కూడా మీకు సిద్ధిస్తుంది. గురువుగారు చెప్పినట్టుగా చేయండి, శుభ ఫలితాలను పొందుతారు. గురువుగారు హైదరాబాద్ వాసులకు అమీర్పేట్ ఆదిత్య ఎన్క్లేవ్ అన్నపూర్ణ బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 511లో అందుబాటులో ఉంటారు. మరి గురువుగారి వ్యక్తిగత నంబర్ 8924012345. గురువుగారిని వ్యక్తిగతంగా కలవాలనుకునేవారు ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో, సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? నా పేరు మల్లీశ్వర్ అండి. మల్లీశ్వరి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కుకట్పల్లి నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. హెల్త్ ప్రాబ్లం అండి. మీ హెల్త్ ప్రాబ్లం ఏంటండి? ఏంటో ఒంట్లో బాగుండట్లేదండి, కొంచెం బ్యాక్ పెయిన్ అది ఉంటా ఉంది. అది అసలు ఏం బాగుండట్లేదు. అలాగే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురువు గారు. నమస్తే మల్లేశ్వరి గారు. అదే నాకు కొంచెం హెల్త్ బాగుండట్లేదు. నాది లేదమ్మా, మీరు ఇందాక చెప్పాను కదా, దాంతోపాటుగా మీరు మామిడాకు వేపాకును కూడా మీరు కలిపి చేయండి. తర్వాత సూర్యపంజర స్తోత్రాన్ని కూడా మీరు రోజు కూడా పఠించండి. సూర్యపంజర స్తోత్రం అది మీరు పఠించండి, రోజు చేయండి, తప్పనిసరిగా మంచి రిజల్ట్ ఉంటుంది. సో దాంతోపాటుగా మీరు కుకట్పల్లి అంటున్నారు కాబట్టి అమీర్పేట వచ్చి వ్యక్తిగతంగా కలవండి. నేను మీకు వేరే ఒక ఎక్విప్మెంట్ ఇస్తాను, ఒక చిన్న బాక్స్ అనేది ఒకటి ఇస్తాను. దాంట్లో చెప్పినట్టుగా ఇంకా ఒక స్పెషల్గా ఇది ఉంటుంది, అడ్వాన్స్డ్ ఇది. అది నేను చెప్పినట్టు చేస్తే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు అది ఒక 2-3 మంత్స్లో, అంటే ఆరోగ్యపరంగా నేను ఇన్ని రోజులు అవుతుందని చెప్పలేను కానీ, అంటే మీ యొక్క పారామీటర్స్ని కూడా చూసి చెప్తాను ఎట్లా అవుతుంది, ఎన్ని రోజులు తగ్గుతుంది అనేది. విన్నారు కదండి, గురువుగారిని కలవండి. అలాగే గురువుగారు చెప్పినటువంటివి చేయండి, శుభ ఫలితాలను పొందుతారు. మరి లైవ్లో కాల్ కలవని వాళ్ళు, లైవ్లో మీ సమస్య చెప్పడానికి ఇష్టపడని వాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి 24 గంటల్లో ఎప్పుడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మాట్లాడవచ్చు. మరి గురువుగారిని వ్యక్తిగతంగా కలవాలనుకునేవారు 8924012345 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. గురువుగారు హైదరాబాద్ వాసులందరికీ మీరు అందుబాటులో ఉంటారు అమీర్పేట్లో. మరి దూరంగా ఉన్న వాళ్ళు మిమ్మల్ని కలవాలంటే, మిమ్మల్ని సంప్రదించాలంటే లేదా సంకల్ప సిద్ధి చేయాలనుకుంటే ఏం చేయాలి? ఇందులో చాలా వరకు నిన్న కాల్ చేస్తారు, నిన్న లైవ్ అయిపోయిన తర్వాత, గురుగారు మీరు చెప్పింది నాకు అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు కదా. సో కాబట్టి నేను అది రాసి మీకు అది పోస్టల్ అడ్రస్ నేను పంపిస్తాను. కొంతమందికి వ్యక్తిగతంగా నన్ను కలవలేని వాళ్ళు, ఈ లైవ్లో మాట్లాడిన లేని వాళ్ళు ఏదైతే అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఉందో దాన్ని చేస్తే ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు, స్టాఫ్ ఉంటారు, వాళ్ళు మీ డీటెయిల్స్ అనేది తీసుకొని పేరు, గోత్రం, అడ్రస్ అన్నీ తీసుకొని మీకు అది షీట్ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. 24 గంటలు కూడా మీరు నన్ను కలవచ్చు ఆ ఫోన్ నెంబర్ ద్వారా. అలాగే గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి చేస్తున్నానండి. నేను ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఏంటండి మీ సమస్య? నా సమస్య నాకు పిట్స్ వస్తుందండి, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? చెప్తానండి. చెప్పండి. 14/4/1972 అండి. 1972. అలాగే అండి, గురువుగారు ఉన్నారు, మరి మాట్లాడండి. అలాగేనండి. నమస్తే అండి. నమస్తే నమస్తే, చెప్పండి. అదేనండి, నాకు చిన్నప్పటి నుంచి పిట్స్ వస్తుందండి. ఓకే. మళ్ళీ నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో ఏం తెలియడం లేదండి, అసలు ఎంత వయసు వచ్చినా కూడానండి. ఓకే. మీరు ఏదైనా సమస్యకి పరిష్కారం చెప్తారనేసి చేశానండి. కాల్ కలిసినందుకు చాలా సంతోషిస్తున్నానండి. అయితే మీరు పని చేయండి అమ్మా, మీరు ప్రతి మంగళవారం కూడా నేను మీకు మీ అడ్రస్ తీసుకుంటారు, మా నెంబర్కి కాల్ చేస్తే మీ అడ్రస్ ఇస్తాను, ఒక బాక్స్ ఒకటి పంపిస్తాను నేను మీకు. ప్రతి మంగళవారం కూడా మీరు ఎరుపు రంగు దుస్తులు ధరించి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసా ఒకటి, దండకం ఒకటి కూడా చదువుతూ ఉండడం వల్ల అలా ఒక 7 వారాలు చేయండి.
తప్పనిసరిగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇందాక చెప్పిన ఫార్మా ఎనర్జీ ఆ ఫార్ములాని కూడా మీరు అప్లై చేయండి. సో మీరు మామిడాకుతో చేయండి, చాలా బాగుంటుంది. గురువుగారు చెప్పినట్టుగా చేయండి, శుభ ఫలితాలను పొందుతారు. గురువుగారు హైదరాబాద్ వాసులందరికీ కూడా ఆదిత్య ఎన్క్లేవ్ అన్నపూర్ణ బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 511లో అమీర్పేట్ అందుబాటులో ఉంటారు. అలాగే లైవ్లో కాల్ కలవని వాళ్ళు, లైవ్లో మీ సమస్య చెప్పడానికి ఇష్టపడని వాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి 24 గంటలు ఎప్పుడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మాట్లాడవచ్చు. గురువుగారి వ్యక్తిగత నంబర్ 8924012345. మరి గురువుగారు సంకల్ప సిద్ధి అనేది అన్ని పరిష్కారాలకి సరైన మార్గం అంటారా? తప్పనిసరిగా అన్ని సమస్యలకు కూడా పరిష్కారం ఉంటుంది. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినట్టు కాదు, కొన్ని వ్యవధి ఎక్కువగా ఉంటుంది, వ్యవధి తక్కువగా ఉంటుంది తప్ప ఈ ఫార్మా ఎనర్జీ ద్వారా ప్రతి ఒక్కటి కూడా మీకు సమస్య పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంది. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో, సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? నా పేరు అపర్ణ అండి. అపర్ణ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాకినాడ నుంచి అండి. అపర్ణ గారు మీ సమస్య ఏంటి? వివాహం గురించి అండి. చెప్పండి. వివాహం గురించి అండి. ప్రయత్నాలు చేస్తున్నారా? చేస్తున్నారండి, కానీ ఏది సెట్ అవ్వట్లేదు. గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురు. నమస్తే అమ్మా. ఎప్పటి నుంచి మీరు ప్రయత్నిస్తున్నారమ్మా? అప్పుడే 3 years నుంచి చేస్తున్నాం గురువుగారు. అసలు దగ్గర వరకు వస్తున్నాయి కానీ ఏది సెట్ అవ్వట్లేదండి. ఓకే, మీరు పని చేయండి అమ్మా. ఇందాక చెప్పినట్టుగా మీరు రావి ఆకుతో మీరు చేయండి. పాప ఎవరైతే పూర్తి పేరు రాసి మీరు అందులో పెట్టి చేయండి. తర్వాత ఉలవలు ఒకటి మీరు చేయండి. ఉలవల ద్వారా మీరు ఒకటి చేయండి. కేజీ ఉలవలు తీసుకొని 9 భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని తెల్లడి గుడ్లో కట్టి రాత్రి పడుకోబోయే ముందు ఎవరైతే చెప్పారో ఆ సంకల్పాన్ని అందులో పెట్టండి. తర్వాత మీ అడ్రస్ మాకు మా నెంబర్కి కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు ఒక బాక్స్ పంపిస్తాను నేను. ఆ బాక్స్ ద్వారా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. తక్కువ వ్యవధిలో మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఇంత తక్కువ, ఎన్ని 3 సంవత్సరాలు ప్రయత్నించినా కూడా అవ్వంది ఇంత తక్కువ వ్యవధిలో ఇంత సులభ మార్గంలో అవుతుందా అనేది మీకు చేరువవుతుంది. చూడండి ఒకసారి. విన్నారు కదండి, గురువుగారు చెప్పినట్టుగా చేయండి. గురువుగారిని వ్యక్తిగతంగా కలవండి, మీ సమస్యకు తగిన పరిష్కార మార్గం దొరుకుతుంది. అలాగే గురువుగారు మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? నగిరి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి అండి. మీ సమస్య ఏంటండి? మేము ఒక సైట్ కొన్నామండి, 2 years అవుతుంది, సేల్ అవ్వట్లేదని గురువుగారిని అడుగుదామండి. అలాగే అండి, గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. అలాగే. నమస్తే అమ్మా, చెప్పండి. నళిని గారు. గురువుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా. హలో, ఎప్పటి నుంచి మీరు ప్రయత్నిస్తున్నారు? విజయవాడ నుంచి అండి. అంటే ఎప్పటి నుంచి అమ్ముదామని మీరు ప్రయత్నిస్తున్నారు? 2 సంవత్సరాలు అది కొన్న కాడి నుంచి సేల్ చేద్దామని అనుకుంటున్నామండి. ఉన్న రూపాయి కూడా ప్రస్తుతం మొత్తం దానిలోనే పెట్టామండి. ఓకే. అసలు ఆర్థిక ఇబ్బంది కూడా బాగా, దానివల్ల బాగా ఇబ్బంది పడుతున్నారండి. మీరు అదేనమ్మా ఇందాక చెప్పినట్టుగా రావి ఆకుతో మీరు చేయండి. మాకు కరెంట్ అయితే పవర్ లేదండి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన కాడి నుంచి. మరి ఓకే, మళ్ళీ చెప్తానమ్మా మీకోసం. సో ఒక A4 సైజ్ షీట్ ఒక తెల్ల పేపర్ తీసుకోండి. అందులో మామిడాకు తీసుకొని A4 షీట్ మధ్యలో మామిడాకుని పెట్టండి. చిన్న సైజు మామిడాకు తీసుకొని మధ్యలో పెట్టి, ఇలా ఉంది కదా, ఈ మధ్యలో పెట్టి సో దాన్ని మీరు ఇలా ఫోల్డ్ చేయాల్సిన అయితే 4 మడతలు చేయాలి. అందులో మామిడాకు వెనక ముందు ఆవునే తాకించండి. మీ తలస్నానం చేసి ఒక తల వెంట్రుకు పెట్టండి. స్టాంప్ సైజ్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కన్నా చిన్నగా ఉండేది స్టాంప్ సైజ్ ఫోటో, అది పెట్టి 7 సెంటీమీటర్ల వెడల్పు 7 సెంటీమీటర్ల పొడవున్న పేపర్ మీద ముందుగా పైన మీ ఇష్టదైవం పేరు రాయండి. తర్వాత ఏ రోజైతే మీరు స్టార్ట్ చేస్తున్నారో ఒక మంచి రోజు తీసుకుని స్టార్ట్ చేయండి. తర్వాత మీ పూర్తి పేరు రాయాలి. అంటే ఎవరి పేరు మీద అవుతుందో వాళ్ళు చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. ఆ ప్లేస్, ఆ సైట్ ఎవరి పేరు మీద అవుతుందో కింద సంకల్పం, స్వామి ఈ ఏరియాలో ఈ ఊర్లో ఉన్న మంగళగిరి అనుకుందాం, మంగళగిరిలో ఆ ప్లేస్లో ఉన్న నా సైట్ అమ్ముడుపోయేలా చేయండి. 90 రోజుల్లో మంచి రేటుకు వచ్చి లాభంతో అమ్ముడుపోయేలా చేయండి స్వామి అని చెప్పి మీరు రాసి కింద సంతకం పెట్టాలి. మీరు పేపర్ మీద రాసే ప్రతి ఒక్కటి కూడా రెడ్డింగ్ పెన్తో మాత్రమే రాయాలి. రాసి చిన్నగా మడత పెట్టి 3 తల వెంట్రుక, ఫోటో, పేపర్ 3 కూడా 4 మడతలు పెట్టేసి పేపర్ని కవర్లో పెట్టండి. జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా, కవర్లో పెట్టేసి 2 అరచేతులు ఇలా గట్టిగా రబ్ చేయండి. ఇలా రబ్ చేయటం వల్ల తర్వాత మీ ఇలా కవర్ని మధ్యలో 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని
21 days 21 times 21 సార్లు అనుకోవాలి. స్వామి నాకు మంగళగిరిలో ఉన్న సైట్ అమ్ముడుపోయేలా చేయండి, ఆ లాభంతో అమ్ముడుపోయేలా చేయండి అని అలా అనుకోవటం వల్ల రోజుకు మీరు మహా అయితే కేటాయించాల్సిన 3 నిమిషాలు మాత్రమే. రోజుకు 3 నిమిషాలు కేటాయించి కనీసం 21 రోజులు ఎక్కువ 90 రోజులు మ్యాక్సిమం మీకు ఆ సమస్య లేదా సంకల్పం నెరవేరడానికి అవకాశం ఉంటుంది. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో, హలో, సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? మా అబ్బాయి గురించి అడగాలనండి. మీ అబ్బాయి పేరు చెప్పండి. మా అబ్బాయి పేరు పార్థు చౌదరి అండి. కర్ణాటక. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బీరంగూడనండి, హైదరాబాద్ లోని బీరంగూడనండి, లింగంపల్లి దగ్గర. ఏంటండి మీ అబ్బాయి సమస్య? మా అబ్బాయి కెనడా వెళ్ళాలనుకుంటున్నాడు, అవ్వట్లేదండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. అలాగే. నమస్తే అమ్మా, చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి గురువు గారితో మాట్లాడండి. అలాగేనండి. నమస్తే అమ్మా, చెప్పండి. పార్థు ఇప్పుడు తన చదువు పూర్తి అయిపోయింది. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడండి. జాబ్ చేస్తున్నాడు. సో విదేశాయనం అనేది మీకు దగ్గరలో ఉన్నదే నల్లగండ్ల అపర్ణ సరోవర్లో సి బ్లాక్లో ఒక ఆయన కూడా ఇలాగే వచ్చారు మా దగ్గరికి, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా. సో పెద్దోడు మంచిగా సెటిల్ అయ్యాడండి, చిన్నవాడి గురించి మా బాధ అంతాను. సో ఇట్లా అని చెప్పేసి తర్వాత విదేశీయానం గురించి నేను వేరే ఒక వస్తువు పంపిస్తానమ్మా. అందులో నేను చెప్పినట్టుగా చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఎలాగ మీరు బీరంగూడ అంటే దగ్గరే కాబట్టి అమీర్పేట వచ్చి మీరు వ్యక్తిగతంగా కలిస్తే నేను మీకు ఆ సమస్య పరిష్కారానికి మీరు విదేశాన్ని వెళ్ళడానికి నేను చేయిస్తాను. ఎట్లా అనేది విన్నారు కదండి, గురుగారు చెప్పినట్టుగా చేయండి. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని మా పూజా టీవీ ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి సంకల్ప సిద్ధి. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.